హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం. ఈరోజు మన వంటల వసంతంలో తెలుసుకుందాం దొండకాయ వేపుడు కర్రీని ఎలా చేయాలో. దొండకాయ అంటే రుచికి మాత్రమే కాదు, దీనిలో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల శరీరానికి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే మనము దీనిలో యాడ్ చేసుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో అది ఈ కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తాయి. ఇప్పుడు ఈ దొండకాయ వేపుడు కర్రీని ఎలా చేయాలో చూద్దాం. దొండకాయలను తీసుకొని దానిని ఇలా చూపించిన విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలో కాస్త మెంతులు, కాస్త జీలకర్ర, కాస్త కొత్తిమీరలు, అలాగే కాస్త నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలో 8 నుంచి 10 ఎండుమిర్చీలను యాడ్ చేసుకోవాలి. మనము దీనిలో కారాన్ని వేసుకోవట్లేదు, ఎండుమిర్చీలతోనే చేస్తున్నాం కాబట్టి కాస్త ఎండుమిర్చీలు ఎక్కువగానే పడతాయి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని దీనిలో కాస్త చింతపండు రెబ్బలను యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని ఒక గ్రైండర్ బౌల్లో వేసుకోవాలి. దీనిలో కాస్త కొత్తిమీర, అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని ఇలా చూపించిన విధంగా మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిని మళ్ళీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు, అలాగే చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను దీనిలో యాడ్ చేసుకోవాలి. దీనిలో కాస్త కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు దీనిని బాగా ఉడికించాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా గ్రైండర్ చేసి పెట్టుకున్న మసాలాని దీనిలో యాడ్ చేసుకొని ఈ మసాలా దొండకాయలకు బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోవాలి దొండకాయలు ఉడికావా లేవా అని. అంతే, మనకు కావలసిన దొండకాయ వేపుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా కాస్త కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వంటల వసంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక రుచికరమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.